గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఇన్సూరెన్స్ ఏజెన్సీ మెంటర్ రామకృష్ణ గారు ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఆఫ్టర్ ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్, న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్ లిస్ట్ అనేవి తగ్గిపోతూ ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలాంటి ఇష్యూస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ గారు. సో ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ లిస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు నెట్వర్క్లో నుంచి కొన్ని హాస్పిటల్స్ పోతున్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఎక్స్క్లూడ్ అవుతున్నాయి? అసలు ఆ ఎక్స్క్లూడింగ్ లిస్ట్ లో ఉండడానికి వాళ్ళు ఏం చేస్తే అందులోకి వస్తున్నారు? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక పాలసీ హోల్డర్ పాలసీ తీసుకున్నాడైతే అతనికి మెయిన్ కావాల్సింది ఏంటిదంటే, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు క్యాష్ లెస్ తోటే క్లెయిమ్ అయిపోవాలి. అంటే అతను ఒక రూపాయి డిపాజిట్ చేయకుండా, అమౌంట్ పే చేయకుండా హాస్పిటల్కి ఎంటైర్ ట్రీట్మెంట్ అనేది ఒక క్యాష్లెస్ విధంగా వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసిందంటే, ప్రీవియస్ ఒక హాస్పిటల్ ఒక ట్రాక్ రికార్డ్ కానీ క్లెయిమ్స్ చూసుకొని దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ అందట్లేదు, లేదా ఈ హాస్పిటల్ అనేది కొంచెం ఫోర్జరీ యాక్టివిటీస్ చేస్తున్నాయి. ఈ హాస్పిటల్స్ అన్ని ఏంటివి, కంపెనీ యొక్క అన్ని ఎవిడెన్స్ తీసుకొని ఎక్స్క్లూడెడ్ లిస్ట్ అనేది తయారు చేస్తుంది. అంటే ఈ లిస్ట్లో ఉన్న హాస్పిటల్స్కి వెళితే మాత్రం మీకు క్యాష్లెస్ అనేది రాదు, లేదా ఈ హాస్పిటల్ ఇంకొన్ని హాస్పిటల్స్ ఉంటాయి ఎక్స్క్లూడ్ లిస్ట్లో, ఈ లిస్ట్లో ఉన్న హాస్పిటల్స్ క్యాష్లెస్ రాదు కానీ రీఎంబర్స్మెంట్ వస్తాయి. ఇట్లా రెండు రకాల లిస్టులు అనేది ఒక క్లియర్గా కంపెనీ మెన్షన్ చేస్తుంది. ఈ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి రావు అనేసి చెప్తున్నారు. ఎందుకు రావు అని అంటే, లాస్ట్ 1 yearలో కానీ, లాస్ట్ 6 monthsలో కానీ, ఎవ్రీ 3 monthsకో కానీ, ఎవ్రీ మంత్ కానీ ఒక్కొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కొక్క సర్టన్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఎందుకు ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ మనీ అన్నీ ఒక క్లయింట్ ఒక మనీ, పాలసీ హోల్డర్స్ మనీ. ఈ మనీని మిస్యూజ్ చేస్తే కంపెనీ ఆటోమేటిక్గా ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ భారం మొత్తం క్లయింట్స్ మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు రెన్యువల్స్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ పడరు, వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి పోర్ట్ అవుతారు. సో చాలా జాగ్రత్తగా లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఈ ఫోర్జరీ యాక్టివిటీస్ ఏంటివి అని అంటే, ఒక పాలసీ హోల్డర్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఒక 2 years 1 year లెట్స్ ఎంత కాలమైనా కానివ్వండి, ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అతనికి రియల్గా ఒక హెల్త్ ప్రాబ్లమ్ అనేది డయాగ్నోస్ అయింది. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ డయాగ్నోస్ అయింది. అతను హాస్పిటల్కి వచ్చాడు, ఫీవర్ అనేది ఒక 100 degrees Centigrade ఉన్నది. అప్పుడు డాక్టర్ ఏం చేయాలి, ఒక ఫస్ట్ మెడిసిన్ వాడండి, తగ్గకపోతే మళ్ళీ రండి, ఒక 5 days చూడండి, లేదా 3 days చూడండి, తగ్గకపోతే మళ్ళీ నా దగ్గర రండి అంటారు. అవునా? కానీ ఇక్కడ డాక్టర్స్ ఏం చేస్తుంటారు అంటే, ఫీవర్ అనేది 100కి బదులు 102, 104 అట్లా చెప్పడం జరుగుతుంది. చెప్పేసి మెడికల్ రిపోర్ట్స్లో, బ్లడ్ రిపోర్ట్స్లో కూడా కొంచెం అబ్నార్మల్గా ఉన్నాయని చెప్తున్నారు. ఈవెన్ దో దే ఆర్ నార్మల్, దే ఆర్ ఫోర్జరింగ్ ద డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ టు గెట్ అడ్మిషన్ ద పేషెంట్ ఇన్ టు ద హాస్పిటల్. అప్పుడు పేషెంట్ ఏంటిది, తన మెడికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి డాక్టర్ని ట్రస్ట్ చేసి అడ్మిషన్ అవుతారు. అడ్మిట్ అయ్యాక ఆయనకే తెలుస్తుంది, నాకు బాగానే ఉన్నది, మంచిగానే మాట్లాడుతున్నా, ఫీవర్ టెంపరేచర్ కూడా అంతగా లేదు అని ఒక పేషెంట్కి ఒక డైలమా. బట్ ఇప్పుడు చెప్తే ఏంటిది, ఒక 1-2 days ఉన్నాడు, తన పేషెంట్ ఏమో హ్యూజ్ అమౌంట్ పే చేసుకోలేడు, సరిగ్గా ఏదో ఒకటి చేసుకొని అని అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్కి బదులు ఇది ఒక అడ్మిషన్కే అవసరం లేని పర్సన్ని అడ్మిషన్ చేస్తున్నారు. ఇది ఒకటి. నిజంగానే ప్రాబ్లం ఉన్నది, ఓకే, హెల్త్ ప్రాబ్లం ఉంది, కానీ ఆ హెల్త్ ప్రాబ్లమ్ని వీళ్ళు ఇంకా అబ్నార్మల్ ఇంకెక్కువ చేస్తున్నారు, లేదా దాన్ని బిల్లింగ్ అనేది నెంబర్ ఆఫ్ స్టేస్ ఇన్ హాస్పిటల్ అనేది పెంచుకుంటున్నారు. 3 daysలో చేయాల్సిన ట్రీట్మెంట్ని 5 days వరకు పెంచటం, దీన్ని ఓవర్ బిల్లింగ్ అంటారు. ఇంకోటి, ఐసీయూ అడ్మిషన్ అనేది అవసరం లేకున్నా సరే రూమ్లో ఉంచాల్సిన పర్సన్ని ఐసీయూలో అడ్మిషన్ చేయడం, దానికి ప్రాపర్ రీజన్ అనేది మెన్షన్ చేయకపోవడం, ఇది కూడా ఫ్రాడ్ పరిధిలోకి వస్తుంది. దీంతో పాటు ఒక పేషెంట్కి బదులు ఇంకొక పేషెంట్ని అడ్మిట్ చేయడం. అంటే ఇప్పుడు ఏ అనే పర్సన్ పాలసీలో ఉన్నారు, కానీ బి అనే పర్సన్ అడ్మిట్ చేస్తున్నారు. ఏ పర్సన్ అనే పేరుని మెన్షన్ చేసేసి, ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ బి అనే పర్సన్కి లేదు, ఏ అనే పర్సన్కి ఉంది. ఇప్పుడు హాస్పిటల్కి మనీ కావాలి, అప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ పాలసీ తీసుకోవడం, ఆయన పేరు మెన్షన్ చేసేసి ట్రీట్మెంట్ అనేది ఈయనకి చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది, వెరిఫికేషన్ టైంలో గూగుల్ లొకేషన్ చూసుకోవటం కానివ్వండి, ఇన్స్పెక్షన్ టీమే హాస్పిటల్కి వచ్చి వెరిఫికేషన్ చేయటం కానీ, ఫొటోస్ అన్నిటి ద్వారా కంపెనీకి వెళ్ళిపోతుంటాయి. సో ఈ విధంగా ఒకటి.
ఇంకొకటి నేను చెప్పాను కదా ఇందాక, డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్లో వాల్యూస్ మార్చడం, ఎటుబడి దాన్ని మిస్యూజ్ చేసుకుందామనే ఉద్దేశం. దీన్ని వీటన్నిటిని ఏమంటారు, ఫ్రాడలెంట్ యాక్టివిటీస్ అంటారు. ఇవన్నీ ఉండడం వల్ల ఆ హాస్పిటల్ అనేది బ్లాక్ లిస్ట్ పరిధిలోకి వస్తుంది. ఓకే, ఇది ఫ్రాడలెంట్ కంపెనీకి రెడ్డానికి దొరికిపోయేది. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అనే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక పాలసీ హోల్డర్ నుంచి ఫ్రాడ్ మిస్యూజ్ చేసుకున్నాడు. నెక్స్ట్, ఇప్పుడు వేరే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, ఈ ఒక క్లెయిమ్ శాంక్షన్ చేసే ముందు ఈ హాస్పిటల్లో వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డేటా సెంటర్లో హాస్పిటల్ నేమ్ ఎంట్రీ చేయగానే ఈ హాస్పిటల్ని వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవరైనా బ్లాక్ చేశారా, లేదా సస్పీషియస్ లిస్ట్లో పెట్టారా, లేదా ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ పేరు బ్లాక్ లిస్ట్లో ఏమైనా ఉన్నదా, ఇతని పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసి ఇతని పేరు మీద ఇంతమంది రిమార్క్స్ ఉన్నాయి చూసుకుంటారు. దీంట్లో ఏ ఒక్కటి అయినా ట్రిగర్ ఎస్ అని ఉందనుకోండి, ఆ హాస్పిటల్లో వాళ్ళకి నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే క్యాష్లెస్ మేము ఇవ్వము, రీఎంబర్స్మెంట్ రండి, మేము ప్రాపర్గా వెరిఫికేషన్ చేసుకుందాం అని అంటారు. అంటే ఏంటిది, ఇక్కడ ఆ హాస్పిటల్ అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీస్కి మోసం చేయకపోయినా వేరే ఇన్సూరెన్స్ కంపెనీ మోసం చేసింది ఆ లిస్ట్లో ఉన్నది కాబట్టి ఈ హాస్పిటల్ కూడా క్యాష్లెస్ అనేది ఇవ్వడం జరగట్లేదు. అంటే దీన్ని ఏమంటారంటే ఫ్రాడ్, ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫ్రాడ్ చేయకపోయినా సరే సస్పీషియస్ లిస్ట్లో ఉంది కాబట్టి కూడా మేము మా ఇన్సూరెన్స్ కంపెనీకి మేము క్యాష్లెస్ అనేది మీ హాస్పిటల్కి మేము ఇవ్వము అని చెప్పుకుంటారు అనమాట. దీన్ని సస్పీషియస్ లిస్ట్ అంటారు. సో ఈ ఫ్రాడ్ హాస్పిటల్స్ ఒకటి, సస్పీషియస్ హాస్పిటల్స్ ఒకటి, ఈ రెండు కలిపి ఎక్స్క్లూడింగ్ లిస్ట్లో మెన్షన్ చేయడం ద్వారా క్యాష్లెస్ అనేది ఇవ్వకపోవటము, రీఎంబర్స్మెంట్ ఇవ్వటము, లేదా అసలు రీఎంబర్స్మెంట్ కానీ క్యాష్లెస్ కానీ రెండు కూడా ఇవ్వకపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇన్ని ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అంటున్నారు కదా, అవును. అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు? ఇఫ్ మనకి ఒక ఫ్రాడ్ జరిగింది అని పేషెంట్ కానీ మనం కానీ తెలుసుకోవాలంటే మనం ఎలాంటి, అసలు ఎలా తెలుస్తుంది వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి? ఓకే, జనరల్గా ఒక హాస్పిటల్ ఫ్రాడ్ చేసిన విషయం ఒక సామాన్య ప్రజలకు తెలియదు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క హాస్పిటల్కి మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు. అంటే వాళ్ళ డ్యూటీ ఏంటిది, హాస్పిటల్స్ని పేషెంట్స్ని జాయిన్ చేయటం. అంటే వేరే లొకేషన్లో ఎవరైనా వ్యక్తి ఒక సోర్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మా హాస్పిటల్కి రండి అని చెప్పటం. అంటే వీళ్ళు మార్కెటింగ్ పర్సన్స్ ఏం చేస్తుంటారంటే చిన్న హాస్పిటల్తో టైఅప్ చేసుకోవటము, ఒక లొకేషన్లో ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ క్లినికల్ డాక్టర్స్ కానీ వీళ్ళతో టైఅప్ చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా హాస్పిటల్ని ప్రిఫర్ చేయండి అని డైవర్ట్ చేసి వాళ్ళకి ఒక కమిషన్ పే చేయడం జరుగుతుంది. సో ఈ మార్కెటింగ్ పర్సన్స్కి తెలుసు ఏ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, జెన్యున్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారా, ఇంక వేరే హాస్పిటల్స్లో జెన్యున్ ప్రాబ్లమే లేకుండా కూడా అడ్మిషన్ చేస్తారా అని వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఆల్రెడీ చీట్ చేసేసి హాస్పిటల్లో అడ్మిట్ అయినా ఒక అమౌంట్ అని అతను పొందాడు, లాభం పొందాడు. సో ఈయన ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పటం, వాళ్ళ రిలేటివ్స్ చెప్పడం, నీకు అమౌంట్ అవసరం ఉంది కదా, ఒక పని చేయ, నీకు పాలసీ ఉంది కదా, నువ్వు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు, ఇంకా 3-4 days మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వన్స్ పాలసీ కనుక అప్రూవల్ వచ్చింది అనుకోండి, ఒక 1 lakh వచ్చింది అనుకోండి, చెరి 50,000 పంచుకునే విధంగా చేసుకుంటారు. అప్పుడు చెరి 50,000 పంచుకున్నప్పుడు వీళ్ళకు ఈ నుంచి ఒక 5%, హాస్పిటల్ నుంచి ఒక 5% అనేది మీడియేటర్కి పే చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీడియేటర్కి డబ్బులు అందినాయి, హాస్పిటల్కి డబ్బులు అందినాయి, క్లయింట్కి డబ్బులు అందినాయి. సో ఈ ముగ్గురు అందరు గప్చు. ఓకే, సో ఇక్కడ ఎలా జరుగుతుందంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, ఒక మార్కెటింగ్ పర్సన్స్ కానివ్వండి, ఈ హాస్పిటల్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇతరులకు చెప్పేసి ఒక బిజినెస్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దీనివల్ల పేషెంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? 100% ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక హాస్పిటల్లో సస్పీషియస్గా అనుమానం వచ్చింది అనుకోండి, ఆ హాస్పిటల్ నుంచి ఎలాంటి క్లెయిమ్స్ వచ్చినా సరే వీళ్ళే ఇన్వెస్టిగేషన్ పర్సన్ వెళ్తారు. ఇన్వెస్టిగేషన్ పర్సన్ వెళ్ళి పేషెంట్ ఉన్నారా లేదా, ఉంటే పాలసీ హోల్డర్ అయినా ఆ పాలసీలో మెన్షన్ చేసిన నేమే ఉందా, వేరే నేమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి చూసుకుంటారు. ఇవి చూసుకున్నాక అతను క్వశ్చన్ చేస్తారు, మీరు ఎప్పుడు అడ్మిట్ అయినారు, మీకు ప్రాబ్లం అనేది ఎప్పుడు డయాగ్నోస్ అయ్యింది, ఏ మెడిసిన్స్ వాడుతున్నారు, హాస్పిటల్ మీకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు, యూరిన్ టెస్ట్ ఏ టైం తీసుకున్నారు, బ్లడ్ టెస్ట్ ఏ టైంకి చేసినారు, ఎంతమంది వచ్చారు, ఇక్కడ మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ అయ్యింది, ప్రీవియస్లీ ఎవరినంతా క్లియర్గా రాసుకుంటారు. ఈయన చెప్పిన వర్షన్కి ప్రిస్క్రిప్షన్లో రాసిన వర్షన్కి రెండింటికి ఎప్పుడైతే టైఅప్ అవ్వదో, లింక్ అవ్వదో, అప్పుడు క్యాష్లెస్ అనేది డినై చేస్తారు. డినై చేసేసి రీఎంబర్స్మెంట్కి రండి అంటారు. ఒకవేళ ఆ పర్సన్ కనుక రీఎంబర్స్మెంట్కి రాలేదో ఇంకా నిఘా పెట్టడం జరుగుతుంది. ఎందుకు, ట్రీట్మెంట్ ఉంది అన్నప్పుడు క్యాష్లెస్ రానప్పుడు దాన్ని ఏం చేసుకుంటాడు,
అమౌంట్ పే చేసి ఆ రిపోర్ట్స్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి రావాలి. కానీ అక్కడ రావట్లేదు అంటే మీనింగ్ ఏంటిది? ఓకే, వీళ్ళు అమౌంట్ రీఇంబర్స్మెంట్ కూడా రాలేదు అన్నప్పుడు ఇక్కడ ఇంకా డౌట్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం అక్కడ నుంచి ఏదైనా హాస్పిటల్ నుంచి మళ్ళీ క్లెయిమ్ అనేది ట్రిగ్గర్ అయింది అనుకోండి, ఇంకా డెప్త్ వెరిఫికేషన్ జరుగుతుంటుంది. ఈ విధంగా తెలుస్తూ ఉంటుంది ఫ్రాడ్ అనేది చేస్తున్నారా లేదా, సస్పిషియస్ ఉందా లేదా అని తెలుస్తుంటుంది. ఓకే, సో ఇఫ్ ఒక ఫ్రాడ్ అనేది ఎలా జరిగింది, ఫ్రాడ్ క్లెయిమ్ అనేది జరిగింది, ఇప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది హాస్పిటల్ మీద ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పేషెంట్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో తన మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఉంటుంది. ఓకే ఓకే, ఎలా ఉంటుందంటే మేడం, అంటే ఇప్పుడు తనకు తెలిసినా తెలియకపోయినా ఎలా అయినా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ టీం గట్టిగా వెరిఫికేషన్ చేసేసి ప్రాపర్ ఎవిడెన్సెస్ కలెక్షన్ చేసుకుంటుందో అప్పుడు ఏం చేస్తుందంటే స్ట్రైట్ అవే క్యాష్లెస్ క్లెయిమ్ అనేది లేదా రీఇంబర్స్మెంట్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. రిజెక్షన్ జరుగుతుంది. దాంతో పాటు పాలసీ క్యాన్సిలేషన్ చేయాలా చేయొద్దా ఒకటి. నెక్స్ట్, ఒకవేళ క్యాన్సిలేషన్ చేయలేదు, ఇన్సూరెన్స్ కంపెనీ కొంచెం దయతోటి క్లెయిమ్ మాత్రం రిజెక్ట్ చేసింది అనుకోండి, తర్వాత క్లెయిమ్ కూడా మళ్ళీ ఇంకొక సస్పిషియస్ లిస్ట్ వచ్చింది అనుకోండి, రెన్యువల్స్ అనేది చెయ్యదు. మనం ఎప్పుడు పాలసీ నెంబర్ ఎంట్రీ చేసి రెన్యువల్ చేద్దామని చూసినా టెక్నికల్ ఎర్రర్ వస్తుంది. అంటే విల్లింగ్లీ ఇన్సూరెన్స్ కంపెనీ అతన్ని రెన్యువల్ చేయనియదు. క్యాష్లెస్ క్లెయిమ్ రీఇంబర్స్మెంట్ రిజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు క్లయింట్కి టైం వేస్ట్, అమౌంట్ వేస్ట్. నెక్స్ట్ పాలసీ అనేది క్యాన్సిలేషన్ స్టేట్ అవే చేస్తుంది, లేకపోతే రెన్యువల్స్ అనేది ఆపేస్తుంది. నాలుగోది లీగల్ ప్రొసీడింగ్ వెళ్తుంది. అంటే ఒక హియరింగ్ అనేది పోలీస్ స్టేషన్లో ఇన్సూరెన్స్ కంపెనీ ఒక కేసు ఫైల్ చేస్తుంది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది. ఆ లీగల్ ప్రొసీడింగ్ ఇతను పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అతను కనుక రిపీటెడ్గా ఇలానే ఫ్రాడ్ క్లెయిమ్స్ చేస్తున్నా, లేకపోతే చేసిన ఫ్రాడ్ క్లెయిమ్ అనేది పెద్ద అమౌంట్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పాలసీలో ఉన్న అందరి పేర్లో ఒక ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్ నెంబర్ తోటి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళ ఐడెంటిటీ కార్డ్ నెంబర్స్ అని అలా మెన్షన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలోనే పాలసీ రాదు, ప్లస్ వేరే ఇన్సూరెన్స్ కంపెనీలో ఇతను అప్లై చేసినా ఇతను ఐడెంటిటీ కార్డ్ నెంబర్స్ తోటి ట్రాక్ చేసేసి వాళ్ళకి కూడా పాలసీ అనేది రాదండి. అల్టిమేట్గా ఏమవుతుంది, అతనికి లైఫ్లో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ రాదు, లైఫ్ ఇన్సూరెన్స్ రాదు. అంటే ఆయన పేరు మీద ఒక ట్రాక్ రికార్డ్ అనేది వరస్ట్ గా క్రియేట్ అయిపోయారు. ఇవన్నీ ఇంపాక్ట్స్ అండి. నెక్స్ట్, హాస్పిటల్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ పడతాయి అంటే, ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రాడ్ చేసిందని నిర్ధారించేసి క్యాష్లెస్ కానీ రీఇంబర్స్మెంట్ కానీ రెండు కూడా హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి ఇవ్వదు, క్లెయిమ్స్ అనేది ఇవ్వదు. ఇది ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క డేటాలో మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్, ఇప్పుడు ఏమవుతుంది, ఇందాక నేను చెప్పాను కదా, వేరే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ హాస్పిటల్ క్లెయిమ్ ఇచ్చే ముందు వెరిఫై చేసుకుంటాం, ఈ హాస్పిటల్ పేరు ఎక్కడైనా మెన్షన్ అయిందా, డాక్టర్ నేమ్ మెన్షన్ అయిందా అని చూసుకొని వాళ్ళకి కూడా క్యాష్లెస్ అనేది ఇవ్వడం జరగదు. సో ఇంకొకటి, దాంతోపాటు ఈ హాస్పిటల్ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేసేసి మొత్తానికి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఈ హాస్పిటల్ క్యాష్లెస్ ఇవ్వకుండా, రీఇంబర్స్మెంట్ ఇవ్వకుండా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తుంది. లీగల్ యాక్షన్స్ అనేది కంపెనీ తీసుకుంటుంది. ఇది ఒక హాస్పిటల్ మీద పడే ఇంపాక్ట్ అండ్ కస్టమర్ల మీద పడే ఇంపాక్ట్ అండి. ఓకే, సో ఇదంతా తెలీదు. సపోజ్ ఎవరైనా కానీ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏదైతే మీరు చెప్పినట్టు ఎక్స్క్లూడింగ్ లిస్ట్ లో ఉన్నారో ఆ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అనుకుందాం, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, క్లెయిమ్ అవుతుందా, వాళ్ళది అప్రూవ్ అవుతుందా? ఓకే, ఇప్పుడు ఇన్నోసెంట్ పాలసీ హోల్డర్స్ ఉంటారు, అంటే ఈ ఎఫ్ఎల్ లిస్ట్ గురించి తెలియదు, ఫ్రాడ్ అని తెలియదు, ఆ కస్టమర్ ఏంటి సడన్ గా సిక్ అయినాడు, అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయింది, లైక్ యాక్సిడెంట్ కానివ్వండి, కార్డియక్ అరెస్ట్ కానివ్వండి, కార్డియక్ అరెస్ట్ కానివ్వండి, హార్ట్ పెయిన్ కానివ్వండి, బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం, కళ్ళు తిరిగి సడన్ గా పడిపోవటము, ఇట్లా అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ అతని యొక్క ఫ్యామిలీ ఇద్దరు ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ అయిపోయినప్పుడు వాళ్ళు అసలు లిస్ట్ లో ఉందా లేదా చూడరు, ఫస్ట్ నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్తాం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ రానియండి రాకపోయినా మనీ అనే పెట్టుకుంటా అనే స్టేజ్కి వాళ్ళకి వచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు నియరెస్ట్ ఉన్న హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడం జరుగుతుంది. వెళ్ళాక మొత్తం ఫస్ట్ ఎయిడ్ అనేది ట్రీట్మెంట్ అయిపోయినాక అప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒకవేళ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు క్యాష్లెస్ లేదు, బ్లాక్ లిస్ట్లో ఉంది, ఎక్స్క్లూడింగ్ లిస్ట్లో ఉంది అన్నప్పుడు అప్పుడు ఏం చెబుతుందంటే ఇన్సూరెన్స్ ఒక పాలసీ హోల్డర్ తన ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కస్టమర్ కేర్ కాల్ చేయటమా, లేకపోతే అందులో ఉన్న స్టాఫ్కి ఫోన్ చేసి తన ఏజెంట్కి ఫోన్ చేసి ఇలా నేను లైఫ్ థ్రెటనింగ్ ద్వారా ఈ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, ఏంటిది అనే వివరాలన్నీ కంపెనీకి చెప్పేసి ఈ రిపోర్ట్స్ అనే కంపెనీకి పంపించేస్తే అక్కడ జెన్యూన్ ఉన్నప్పుడు కంపెనీ ఎక్స్క్లూడింగ్ లిస్ట్ లో ఉన్నా సరే క్యాష్లెస్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఆ బిల్స్ అండ్ రిపోర్ట్స్ కంపెనీకి ఇచ్చేస్తే రీఇంబర్స్మెంట్ జరుగుతుంది. ఈ ఆప్షన్ ఉంది. ఫ్రాడ్ అయినా కానీ ఇప్పుడు తిను జెన్యూన్ క్యాండిడేట్ కాబట్టి ఇస్తారు, క్లెయిమ్ ఇస్తుంది. అసలు లేదు, అసలు చాలా ఇంతకుముందు వాళ్ళ హాస్పిటల్లో చాలా ఫ్రాడ్స్ జరిగినాయి అని అంటే అప్పుడు కంపెనీ చెప్తుంటే సార్
మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బెటర్ టు మూవ్, ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది కదా, మీరు ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ఇన్సూరెన్స్కి అప్లై చేయండి, ఇప్పుడు వరకు జరిగే ఎక్స్పెన్స్ అన్నిటికీ మేము రీఎంబర్స్మెంట్ చేస్తాము, అక్కడ క్యాష్ ఇస్తాము, ఇక్కడ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్స్ కింద బిల్స్ పెట్టేస్తే మేము రీఎంబర్స్మెంట్ ఇస్తాము అంటారు. సో ఈ విధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కానివ్వదు మేడం. ఇక్కడ కండిషన్ ఏంటిది, లైఫ్ థ్రెటనింగ్ అయి ఉండాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయి ఉండాలి, అప్పుడు వాళ్ళకి క్యాష్లెస్ వస్తుంది, రీఎంబర్స్మెంట్ కూడా వస్తుంది. ఈ ఆప్షన్ ఉంది. ఎస్. ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని హాస్పిటల్స్ ఆ ఎక్స్క్లూడింగ్ లిస్ట్లో ఉన్నాయి, ఎంత % ఫ్రాడ్ జరిగింది, ఇక జెన్యూన్ హాస్పిటల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? అవును, ఇప్పుడు చూడండి మేడం, లాస్ట్ ఒక 10 years నుంచి చూడండి, హైదరాబాద్ రీజన్లోనే చూడండి, 10 years బ్యాక్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? తెప్పలుగా ఉన్నాయి. ఇప్పుడు నిజంగా మిర్చి బజ్జీ బండి ఎలా ఉంటుందో ప్రతి ఒక్క వీధిలో మనం టర్న్ అయ్యేటప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, క్లినిక్స్ కూడా చిన్న చిన్నవి కూడా చాలా ఉంటాయి. దీంట్లో 3 రకాల కేటగిరీస్ ఉంటాయి మేడం. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అని హాస్పిటల్స్ ఉంటాయి. గ్రేడ్ ఏ అంటే సూపర్ స్పెషాలిటీ అండ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. రేట్స్. ఓకే. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా హాస్పిటల్స్ అనేది పెరిగిపోయినాయి. ఇది ఒక విధంగా అభివృద్ధి. కానీ ఇన్ని హాస్పిటల్స్ అంటే ఎందుకు పెరిగినాయి అంటే, జెన్యూన్ గా ట్రీట్ చేసే వాళ్ళు ఎంతమంది చెప్తాను. ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు పెరిగినాయి, ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది అన్నప్పుడు మనీ ఫ్లో అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి హాస్పిటల్స్కి ఎక్కువ వెళ్తుంటాయి. సో పేషెంట్స్ అన్నాక ఇప్పుడు ఏం చేస్తుంటారంటే, పెద్ద హాస్పిటల్ అయినా సరే పోదామని రెడీ అయి ఉంటారు, తెలిసిన హాస్పిటల్స్ అయినా సరే పోదాం రెడీ అయి ఉంటారు. ఎందుకంటే అమౌంట్ గురించి ఇప్పుడు మనకి ఇబ్బంది లేదు, బాధ లేదు. అందుకు అమౌంట్ గురించి ఎక్కడైతే ప్రాబ్లం లేదో హాస్పిటల్స్ సంఖ్య అనేది పెరిగిపోతుంది. జనరల్గా మ్యామ్ ఇప్పుడు ప్రతి ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో 15 నుంచి 20% క్లెయిమ్స్ అన్ని ఫ్రాడ్ క్లెయిమ్సే ఉన్నాయి. 80 to 85% మాత్రమే జెన్యూన్ క్లెయిమ్స్ ఉన్నాయి. బట్ ఈ 20% ఫ్రాడ్ క్లెయిమ్స్ అమౌంట్ అనేది హ్యూజ్ ఉంది. కంపేరింగ్ టు జెన్యూన్ క్లెయిమ్స్ తో పోలిస్తే 20% క్లెయిమ్స్ అనేది జెన్యూన్ ఉన్నాయి, అదే 20% ఫ్రాడ్ క్లెయిమ్స్ అనేది హెవీగా ఉన్నాయి, పెద్ద అమౌంట్ బిల్స్ తో కూడుకున్నది. ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఈ 20% క్లెయిమ్స్ ని అరికట్టడానికి ప్రతి ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేది లోపల డిపార్ట్మెంట్ పెట్టుకోవడం జరిగింది, వెరిఫికేషన్ టీమ్స్ ఉన్నాయి, మార్కెటింగ్ పర్సన్స్ లో ఉన్నారు. ఇవి సరిపోక కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే బయట వేరే ఏజెంట్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటాయి, వీళ్ళనే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ టీమ్స్ అంటారు, వాళ్ళకి అది కేసు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, మానిటర్ చేయడం. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మొత్తం వెరిఫికేషన్ ఇన్స్పెక్షన్స్ టీమే చేస్తుంటారు. వాళ్ళకి ఎంపానల్మెంట్ అనేది నెంబర్ ఆఫ్ ఏరియాస్ అనేది ఎక్కువ ఉన్నాయి కంపేరింగ్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇక్కడ ఏమవుతుంది, కాస్ట్ అనేది కంపెనీకి పెరిగిపోతున్నది. దేనివల్ల, ఈ ఫ్రాడ్ క్లెయిమ్స్ వల్ల. అటు ఫ్రాడ్ క్లెయిమ్స్ నుంచి మనీ బ్లీడింగ్ అవుతుంది, వెరిఫికేషన్ కోసం అని మనీ బ్లీడింగ్ అవుతున్నాయి. ఈ ఎంటైర్ కాస్ట్ కూడా అల్టిమేట్ గా ప్రీమియం పెరగడానికి ఒక ఆప్షన్ అయిపోయాయి. ప్రీమియమ్స్ అనేది మార్కెట్ ఇన్ఫ్లేషనే కాకుండా టాబ్లెట్స్, ఇప్పుడు మెడిసిన్స్ అమౌంట్ పెరుగుతున్నది, హాస్పిటల్లో ఒక రెంట్ పెరుగుతున్నాయి, ఆ డాక్టర్స్ ఛార్జెస్ ఫీజు పెరిగిపోతున్నాయి, ఓకే, రేడియాలజిస్ట్ వాళ్ళ ఫీజు పెరిగిపోతున్నాయి. వీటితో పాటు ఈ ఫ్రాడ్ యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా ఆ అల్టిమేట్ కాస్ట్ మొత్తం పాలసీ హోల్డర్స్ మీదనే పడిపోతుంది. సో ఆల్మోస్ట్ ఒక 20% క్లెయిమ్స్ అన్ని ఫ్రాడ్ యాక్టివిటీస్ లో ఉన్నాయి మేడం. అందుకు ఇప్పుడు ఈ ఒక క్లెయిమ్ వచ్చిందంటే అది జెన్యునా ఫ్రాడా అనేది ఫస్ట్ కంపెనీ తెలుసుకోవాల్సిన పరిస్థితి. దీనివల్ల ఏంటంటే జెన్యున్ కస్టమర్స్ మీ కూడా టైం డిలే అవ్వడం కూడా జరుగుతున్నాయి. సో ఈ ఫ్రాడలెంట్ యాక్షన్స్ అన్ని ఆపాలి అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నాయి, వాళ్ళ వైపు నుంచి ఎలాంటి రూల్స్ కానీ ఏమైనా అంటే స్ట్రిక్ట్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తున్నారా? సింపుల్ థింగ్ అండి, ఇప్పుడు ఒక పాలసీ హోల్డర్ తనే ఫ్రాడలెంట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, పాలసీ క్యాన్సిలేషన్ అవుతుంది, ఫ్యూచర్లో ఇన్సూరెన్స్ కంపెనీ కూడా తన ఎలిజిబిలిటీ అనేది కోల్పోవడం జరుగుతుంది. అవునా? అప్పుడు ప్రతి ఒక్క క్లయింట్ ఏమని ఆలోచించాలంటే ఇతను కట్టే అమౌంట్, ఇన్సూరెన్స్ కట్టే అమౌంట్, ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న మొత్తం అమౌంట్ అవి ప్రజలవి. పాలసీ హోల్డర్స్ జెన్యున్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవడం కోసం దాచుకున్న అమౌంట్ అది. ఇప్పుడు వీళ్ళందరూ ఈ అమౌంట్ మనవి అని భావించుకొని ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిపోతుంది ఏది అవసరం లేని ట్రీట్మెంట్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారని వీళ్ళకి అనిపించిన, నెంబర్ ఆఫ్ స్టేస్ పెంచిన, ఇతను ఏం చేయాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్కి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందంటే నాకు కొంచెం సస్పిషియస్ ఉంది, మీరు వెరిఫికేషన్ చేయండి అని అన్నప్పుడు పాలసీ హోల్డర్ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని పంపించేసి క్లియర్ యాక్షన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమౌంట్ మనీ అనేది సేవ్ అవుతుంది, ఈ ఫ్రాడలెంట్ యాక్టివిటీస్ అమౌంట్ అనేది హాస్పిటల్స్కి చెందకుండా, ప్రీమియమ్స్ అనేది అదే స్టేబుల్ గా పెరగకుండా కాన్స్టెంట్ గా ఉండి ఇలా తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేడం. ఎప్పుడైతే ఈ ఫ్రాడలెంట్ యాక్టివిటీస్ ని క్లయింట్సే
అవి మన డబ్బులు అని భావించుకొని ఉంటారో అప్పుడు ఈ ఫ్రాడ్ యాక్టివిటీస్ అన్ని తగ్గిపోతాయి మ్యామ్. ఓకే, ఇది ఒక జనరల్ క్వశ్చన్ ఏంటంటే, ఆ, ఇప్పుడు ఒక పేషెంట్ వెళ్ళి అడ్మిట్ అయిన తర్వాత మీరు అన్నట్టు అవసరం లేని ఎక్కువ రోజులు కూడా ఉంచారు, ఒక 1 వీక్ ఉంచాల్సిన 15 డేస్, ఉమ్, లైక్ ఆ డిసీజ్ కాకుండా దానికి ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, ఉమ్, ఇప్పుడు మనం క్లెయిమ్ చేసాము, రిజెక్ట్ అయింది ఉమ్, అంటే అంత అవసరం లేదు దానికోసం ఇన్ని రోజులు ఇంత మెడికేషన్ అని బిల్స్ రిజెక్ట్ అయ్యాయి, ఉమ్. అప్పుడు ఏం చేయాలి? మనం నిజంగానే అక్కడ పే చేసాము, మన డబ్బులు అయితే కట్టేసాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు పేషెంట్ క్యాష్లెస్ రిజెక్ట్ అయింది, ఇప్పుడు రీఇంబర్స్మెంట్కి వెళ్తాడు, బిల్స్ అప్లై చేసుకున్నాక వెరిఫికేషన్ టీం అనేది వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. వచ్చి ఇది క్లెయిమ్ జెన్యునా ఫేకా అని కొన్ని పారామీటర్స్లో వాళ్ళు చెక్ చేసుకున్నాక క్లయింట్ తప్పేం లేదు, హాస్పిటల్ తప్పే ఉంది అనుకోండి, రీఇంబర్స్మెంట్ అమౌంట్ మొత్తం ఆ పర్సన్కి పేమెంట్ చేస్తారు, చేసేసి హాస్పిటల్ మీద బ్లాక్ లిస్ట్లో యాడ్ చేస్తారు, లేదా ఆ అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారు. ఓకే, ఎన్ని అలా ఒక ఎన్ని ఇయర్స్ వరకు అంటే ఇప్పుడు ఒక 6 months అయిపోయింది అనుకోండి, లేదా ఒక 3 months గడిచాయి అనుకోండి, ఎంత వరకు మనం అది అప్లికబుల్ అట్లా పర్టికులర్ టైం పీరియడ్ అంటూ లేదు మేడం. అంటే అన్లెస్ వాళ్ళ హాస్పిటల్ని వేరే మేనేజ్మెంట్కి అమ్మేయటమా, ఒక సర్టన్ 2 years టైం పెట్టేసి మళ్ళీ రెన్యువల్కి అప్లై చేసేసి మళ్ళీ మాకు టైఅప్ ఇవ్వండి, మేము ఇప్పుడు మంచిగా ఉంటాము అని ఇన్సూరెన్స్ కంపెనీకి కన్విన్సింగ్ అనిపించింది అనుకోండి, మళ్ళీ క్యాష్లెస్ అనేది ఒక అవకాశం ఇస్తారు. ఓకే ఓకే, ఎందుకంటే అక్కడ నియరెస్ట్ లొకేషన్లో ఉన్న క్లయింట్స్ అనేది ఇబ్బంది పడొద్దు. సో ఆ కంపెనీ యొక్క సెల్ఫ్ డిస్క్రిప్షన్ అనేది మళ్ళీ క్యాష్లెస్ ఇవ్వాలా వద్దా అనేసి బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఎలా ఉన్నాయి, జెన్యున్గా ఉన్నాయి, మళ్ళీ ఫేక్ అలానే ట్రాన్స్పరెంట్ అలానే ఇబ్బంది ఉందా, ట్రాన్స్పరెంట్గా లేడా, హాస్పిటల్ యొక్క బిహేవియర్ని బట్టి మళ్ళీ క్యాష్లెస్ ఇవ్వటమా ఇవ్వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, ఒక కామన్ మ్యాన్ కి అసలు ఎలా తెలుస్తుంది ఈ హాస్పిటల్ అనేది ఈ లిస్ట్ లో ఉంది, ఇలా వెబ్సైట్లో పోస్ట్ చేస్తాను మేడం. ఇప్పుడు ప్రతి ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి వెబ్సైట్ ఉంది, నెట్వర్క్ లిస్ట్ అనేసి, అండ్ ఇంకొకటి నాన్ నెట్వర్క్ లిస్ట్ అని ఎక్స్క్లూడెడ్ లిస్ట్ అనేది ఉంది. ఆ బ్లాక్ లిస్ట్ లో ఈ హాస్పిటల్ నేమ్ ఉందా లేదని తెలుసుకోవచ్చు. ఒకవేళ తెలియలేకపోతే ఏజెంట్ కన్నా ఫోన్ చేయాలి, లేదనుకోండి అల్టిమేట్ గా అతను ఇబ్బంది పడాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నెట్వర్క్ లిస్ట్, నాన్ నెట్వర్క్ లిస్ట్, ఇంకోటి ఎక్స్క్లూడింగ్ లిస్ట్, 3 రకాలు. నెట్వర్క్ లిస్ట్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ హాస్పిటల్కి టైఅప్ ఉంది క్యాష్లెస్ ఇవ్వడానికి. నాన్ నెట్వర్క్ అంటే హాస్పిటల్ మాత్రమే ఉంది కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్కి అప్లై చేయలేదు క్యాష్లెస్ ఇవ్వండి అని, సో అక్కడ రీఎంబర్స్మెంట్ చేసుకుంటారు. ఎక్స్క్లూడెడ్ లిస్ట్ అంటే రీఎంబర్స్మెంట్ రావు, క్యాష్లెస్ రావు, లేదా ఓన్లీ రీఎంబర్స్మెంట్ మాత్రమే ఉంది, క్యాష్లెస్ లేవు అని 3 రకాల లిస్టులు ఉంటాయి. సో ఎప్పుడైతే పాలసీ హోల్డర్స్ ఈ డబ్బు మాది, మా సొంత డబ్బు అని రియలైజ్ అవుతారో, ఇట్లాంటి ఫ్రాడలెంట్ యాక్టివిటీస్ ఆపుతారో, అప్పటి వరకు ఇవి ఫ్రాడలెంట్ యాక్టివిటీస్ ఇలా జరుగుతూనే ఉంటాయి. అవును, సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఇప్పుడు గూగుల్ చేస్తే తెలియని ఇన్ఫర్మేషన్ అంటూ ఉండదు కాబట్టి వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తున్నా అంటున్నారు కాబట్టి అసలు ఏంటి అనేది కొంచెం అంటే ఎమర్జెన్సీకి ఏం చేయలేం కానీ కొంచెం ముందుగా ఇప్పుడు కొన్ని క్రానికల్ డిసీజెస్ అలా ఉన్నప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి త్రూ అలా వెళ్ళొచ్చు. కొంచెం ఇలా ఉంది మన ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కాల్ చేసి నాకు నియరెస్ట్ లొకేషన్ లో ప్రిఫర్డ్ లిస్టెడ్ హాస్పిటల్ అంటే అడుగుతూ వాళ్ళు చెప్తారు, సరే ఈ హాస్పిటల్స్ ఉన్నాయి మీరు ఇక్కడికి వెళ్ళవచ్చు అని వాళ్ళు చెప్తారు. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది. లేదనుకోండి క్లెయిమ్ డిలే అవుతూ ఉంటుంది, వెరిఫికేషన్ పడిందంటే 1 month ట్యాట్ ఉంటుంది, 45 days ట్యాట్ ఉంటుంది. ఈ 45 days కూడా వాళ్ళ అమౌంట్ స్ట్రక్ అయిపోతుంది, కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. తప్పవు, ఎందుకంటే అది జెన్యునా ఫేక్ అని కంపెనీ నిర్ధారించుకున్నాక అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అతను హాస్పిటల్కి వచ్చి మా అమౌంట్ రీమర్స్ పెట్టుకున్నాము, చాలా అమౌంట్ మాకు చాలా ఇప్పుడు టైట్ ఉంది, ఖచ్చితంగా కావాలన్నా కూడా ఏం చేయలేమండి. ఎందుకంటే ఈ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, కొన్ని టర్మ్స్ ఉంటాయి. అంటిల్ అన్లెస్ ఇది జెన్యునా ఫేక్ అని తెలియకుండా అయితే అమౌంట్ రిలీజ్ చేయవు. దీనికి కొంచెం సిద్ధపడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీ ద్వారా కొంచెం ఒక జెన్యూన్ అండ్ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.